సడన్ గా కాలేజ్ లో అంతవరకు క్లాస్ టాపర్ గా ఉన్న ఒక కుర్రోడికి ఒక మాయని మచ్చ పడితే ఆ మచ్చ చెరిపి తాను ఎలా అదే కాలేజ్ లో మళ్ళీ గుడ్ విల్ సంపాదించాడు. ఇదంతా సినిమా స్టోరీలా ఉంది కదా. మ్యాగీ స్టోరీ కూడా ఇలా సినిమా స్టోరీ లానే ఉంటుంది. జెర్సీ మూవీలో నానీలా స్టేషన్ లో అరిచే సిచ్యువేషన్ కూడా మ్యాగీకి వచ్చింది. కంప్లీట్ గా ఓవర్ నైట్ లో బ్యాన్ అయ్యి ఇండియాలో ఉన్న 3.5 మిలియన్ షాప్స్ నుంచి మొత్తం ప్యాకెట్స్ వెనక్కి వచ్చేసాయి. ఆ సిచ్యువేషన్ నుంచి మళ్ళీ ఇన్స్టెంట్ నూడిల్స్ రంగంలో నెంబర్ 1 కి ఎలా వెళ్ళింది, అసలు మ్యాగీ ఇండియాలో ఎలా ఎంటర్ అయింది, ఎలా ఒక కల్చరల్ ఎమోషన్ గా మారింది, 2015లో అంత పెద్ద బ్యాన్ ని ఫేస్ చేసి ఎలా హిస్టరీ కంబ్యాక్ ఇచ్చింది, మరి బిజినెస్ వరల్డ్ లో మ్యాగీ స్టోరీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఇవన్నీ ఒక మూవీ స్టోరీలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పదండి చూద్దాం. బిఫోర్ మ్యాగీ ఇండియన్ ఫుడ్ కల్చర్. 1980s లో ఇండియాలో ఒక స్ట్రాంగ్ ఫుడ్ కల్చర్ ఉంది. రెడీ టు ఈట్ ఫుడ్ అంటే ఆల్మోస్ట్ అన్నోన్ కాన్సెప్ట్. అసలు ఇన్స్టెంట్ ఫుడ్ అనే కాన్సెప్ట్ లేదు. బిజీ లైఫ్ ఉండకపోయినా ఫుడ్ అందరూ హోమ్ లోనే ప్రిపేర్ చేసుకునేవారు. రైస్, రోటీ, కర్రీలను ఎక్కువగా ప్రిఫర్ చేసేవారు. ఫాస్ట్ ఫుడ్ అంటే స్ట్రీట్ లో బజ్జీ, సమోసా వంటి స్నాక్స్ మాత్రమే. బట్ ప్యాకేజ్డ్ ఫుడ్ అనేది ఆ టైంలో లేనే లేదు. అప్పుడు నెస్లే అనే ఒక స్విస్ కంపెనీ ఒక ఐడియాతో ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంది. ఇండియాలో ఇన్స్టెంట్ ఫుడ్ మార్కెట్ ఓపెన్ చేయాలి అనుకుంది. బట్ ఇండియన్ టేస్ట్ కి మ్యాచ్ చేయడం ఈజీ కాదు. ఇండియన్ మార్కెట్ ఫారెన్ డిష్ ను యాక్సెప్ట్ చేయడం కూడా చాలా కష్టం. సరే, రిస్క్ చేద్దామని రంగంలోకి దిగింది. 1982లో ఫస్ట్ టైం మ్యాగీ ఇండియాలో ఇంట్రొడ్యూస్ అయింది. నెస్లేకి గ్లోబల్ లో సక్సెస్ ఉంది. కానీ ఇండియాలో ఈ ఐడియా కంప్లీట్లీ కొత్త కదా. నూడిల్స్ అంటే చైనీస్ ఫుడ్ అని భయపడే రోజులవి. పైగా నూడిల్స్ ను చూస్తే అవేవో పాములు తిన్నట్టు జనాలు ఫీల్ అయ్యేవారు. సో నెస్లే స్ట్రాటజీ చేంజ్ చేసింది. కిడ్స్ ని టార్గెట్ ఆడియన్స్ గా సెట్ చేసుకుంది. పేరెంట్స్ కూడా హెల్దీ అండ్ కన్వీనియంట్ స్నాక్ అని బాగా అడ్వర్టైజ్మెంట్ చేసింది. ఫస్ట్ క్యాంపెయిన్ లో టేస్టీ నూడిల్స్ ఫర్ కిడ్స్ అని, మేడ్ విత్ వీట్ అని, హెల్దీ అండ్ ఫన్ అని స్లోగాన్లు చెప్తూ ఎమోషనల్ టచ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎన్నో రేడియోలలో, టీవీలలో మ్యాగీ మదర్ లాంటిది అని ఒక బాండ్ క్రియేట్ చేశారు. ఇంకా 2 minutes నూడిల్స్ అనే సింపుల్ అండ్ పవర్ఫుల్ ట్యాగ్ లైన్ బాగా జనాల్లోకి వెళ్ళింది. మంచి మ్యూజిక్ తో ఎల్లో అండ్ రెడ్ అనే బ్రైట్ కలర్స్ తో లాంచ్ అయింది. కిడ్స్ కి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ అని, మదర్స్ కి టెన్షన్ ఫ్రీ కుకింగ్ అని ప్రచారం బాగా చేయించారు. ఎమర్జెన్సీ హంగర్ టైమ్స్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ మన ఈ మ్యాగీ. లంచ్ బాక్స్ కి కన్వీనియంట్ మన మ్యాగీ. మ్యాగీ అనేది నెమ్మదిగా ఒక ఎమోషన్ అయిపోయింది. ప్రోడక్ట్ ఎక్స్పాన్షన్. సక్సెస్ తర్వాత నెస్లే చాలా ఎక్స్పెరిమెంట్ చేసింది. కొత్త ఫ్లేవర్స్ లాంచ్ చేశారు. ఆటా మ్యాగీ, వెజిటబుల్ మ్యాగీ, కప్ నూడిల్స్ వంటి వెరైటీస్ లాంచ్ చేసింది. రీజనల్ టేస్ట్ కి మ్యాచ్ అయ్యే మసాలా మ్యాజిక్ షాషెస్ లాంచ్ చేసింది. బిజీ బ్యాచిలర్స్ కి, హాస్టల్ స్టూడెంట్స్ కి, ఈవెన్ మామ్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్ మన మ్యాగీయే. 2015 బ్యాన్. 2015 లో అన్ఎక్స్పెక్టెడ్ గా మ్యాగీకి ఒక బిగ్గెస్ట్ క్రైసిస్ వచ్చింది. FSSAI వారు మ్యాగీ టెస్టింగ్ లో లెడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయని డిక్లేర్ చేశారు. నేషనల్ హెడ్ లైన్స్ లో మ్యాగీలో లెడ్ ఉందని, చిల్డ్రన్ కి హార్మ్ చేస్తుందని హైలైట్ గా రావడంతో మల్టిపుల్ ఇండియన్ స్టేట్స్ మ్యాగీ సేల్స్ ని బ్యాన్ చేసేసాయి. నెస్లే 35,000 టన్నుల మ్యాగీని 35 లక్షల షాపుల నుంచి వెనక్కి తెప్పించింది. కంపెనీకి 500 కోట్ల లాస్ అయింది. అంతకన్నా గొప్పదైన పబ్లిక్ ట్రస్ట్ కోల్పోయింది. 30 ఏళ్లుగా బిల్డ్ చేసిన ట్రస్ట్ అండ్ బ్రాండ్ ఒక రోజులో బ్రేక్ అయింది. జనాలు ఇంకా మ్యాగీ పని అయిపోయింది అని డిక్లేర్ చేసేశారు. తర్వాత ఇన్వెస్టిగేషన్స్ లో చాలా ట్విస్ట్స్ వచ్చాయి. ఇంటర్నల్ టెస్ట్ లో మ్యాగీ సేఫ్ అని తేలింది. US, UK ల్యాబ్ లో కూడా సేఫ్ రిపోర్ట్ వచ్చింది. FSSAI టెస్ట్ మెథడ్ లోనే ఎర్రర్ ఉండొచ్చని అందరూ గట్టిగా వాదించారు. కోర్టు కూడా మ్యాగీ తరపునే తీర్పు చెప్పింది. తర్వాత బ్యాన్ లిఫ్ట్ అయింది. బట్ డ్యామేజ్ అయితే బాగా జరిగింది. జనాలు మ్యాగీ సేఫా అనే డైలమాలో అయితే ఉన్నారు. లెజెండరీ కంబ్యాక్. హిస్టరీలో కంబ్యాక్ అంటే మ్యాగీదే. ఈ కంబ్యాక్ కోసం నెస్లే చాలా పవర్ఫుల్ మూవ్స్ చేసింది. పబ్లిక్ క్లియర్ గా టెస్ట్ కోసం, సేఫ్టీ కోసం, ఫ్యాక్ట్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేశారు. వి మిస్ టు మ్యాగీ అనే సోషల్ మీడియా క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. జనాలకు మ్యాగీ నోస్టాల్జియా బిల్డ్ చేసింది. కస్టమర్స్ సోషల్ మీడియాలో పెట్టే మ్యాగీ మెమోరీస్ ని యాడ్స్ లో హైలైట్ చేసింది. చాలా మంది జనాలు మ్యాగీ మెమోరీస్ ని సోషల్ మీడియాలో నిత్యం షేర్ చేస్తూ ఉండేవారు. రీలాంచ్ కూడా స్లోగా చేసి తర్వాత నెమ్మదిగా ఎక్స్పాండ్ చేశారు. విత్ ఇన్ 6 months లో మ్యాగీ తను కోల్పోయిన 60% మార్కెట్ షేర్ ను తిరిగి సాధించింది. ఒక మూవీ స్టోరీలా విత్ ఇన్ 1 year లో మ్యాగీ మళ్ళీ బ్యాక్ టు నెంబర్ 1 ఇన్ ఇండియా అయ్యింది. బిజినెస్ లెసన్స్ ఫ్రమ్ మ్యాగీ. బ్రాండ్ ట్రస్ట్ బిల్డ్ చేయడం ఇయర్స్ పడుతుంది. కానీ స్ట్రాంగ్ బేస్ ఉంటే కంబ్యాక్ కూడా ఫాస్ట్ గా అవుతుంది. నెంబర్ 2, క్రైసిస్ లో కమ్యూనికేషన్. ఈ క్రైసిస్ టైమ్ లో ట్రాన్స్పరెన్సీ అండ్ క్లారిటీ ఇంపార్టెంట్. హైడ్ చేయకుండా ఫేస్ చేయడం అనే స్మార్ట్ మూవ్ ని మ్యాగీ బాగా చేసింది. నెంబర్ 3, ఎమోషన్ ప్లస్ ప్రోడక్ట్ క్వాలిటీ ఒకటే కాదు, ఎమోషన్ కూడా యాడ్ చేయడం వలన జనాలు మళ్ళీ ఆ ఎమోషన్ కి అటాచ్ అయ్యారు. కస్టమర్ బాండింగ్. మ్యాగీలో యాడ్స్, ఫ్లేవర్స్, నోస్టాల్జియా అన్ని కస్టమర్ కనెక్ట్ కోసం బాగా ఉపయోగపడింది. ఇన్నోవేషన్. ఫ్లేవర్స్, ఫార్మాట్స్, మసాలాస్, రీజనల్ టేస్ట్ వంటి వాటిలో మ్యాగీ ఎప్పుడూ అప్డేట్ అవుతూనే ఉంది. కరెంట్ పొజిషన్ ఆఫ్ మ్యాగీ. ఇప్పుడు మ్యాగీ ఇండియాలో టాప్ సెల్లింగ్ ఇన్స్టెంట్ నూడిల్స్. 40% మార్కెట్ షేర్ ని మ్యాగీయే మెయింటైన్ చేస్తుంది. నెస్లే రెవెన్యూలో మేజర్ పోర్షన్ మ్యాగీ నుంచే వస్తుంది. మ్యాగీని ఇన్స్పైర్ అయ్యి సన్ఫిష్ టిపి, పతంజలి నూడిల్స్, నార్ సూపీ నూడిల్స్ వంటి వచ్చిన మ్యాగీయే నెంబర్ 1. కన్క్లూజన్. ఒక బ్రాండ్ కి రైజ్ ఫాల్, రైజ్
రైజ్ అగైన్ చాలా రేర్. మ్యాగీ స్టోరీ మనకి చెప్పేది ఏంటంటే కస్టమర్ ట్రస్ట్, ఎమోషనల్ కనెక్ట్ అండ్ క్లారిటీ ఇన్ క్రైసిస్. ఇది ఒక బ్రాండ్ ని లెజెండరీ చేస్తుంది. సో నెక్స్ట్ టైం మ్యాగీ తినేటప్పుడు జస్ట్ టేస్ట్ కాకుండా దానికున్న ఇప్పుడు మనం చెప్పుకున్న జర్నీ గుర్తుపెట్టుకోండి. ఇది సింపుల్ ఫుడ్ కాదు, ఇది ఒక బిజినెస్ లెగసీ. ఇలాంటి ఇన్స్పైరింగ్ బిజినెస్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ ను లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.